సత్య స్వభావం అనుసరించి పూర్వకాలంలో చేసిన ఆలోచనలు నెరవేర్చేవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి 28 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 15వ వచనం నుండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులను పాలిచ్చు వారికి నీ శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోటు చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరయు తప్పించుకునడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పినడలా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగో కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. 14వ వచనం వరకు సంఘం ఎదుర్కొనే పరిస్థితులను గురించి చెప్పారు. 15వ వచనం నుండి ఇశ్రాయేలీయులకు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడ ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు గురించి వారితో మాట్లాడి ఆ రోజులు ఎంత భయంకరమైన శ్రమలతో కూడుకుని ఉంటాయో వివరించారు. ప్రభువు ఈ 15వ వచనం నుండి ఈ సంగతులను చెప్పుకుంటూ వచ్చారు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమకాలమును గురించి ప్రభు చెప్తున్నారు. దానియేలు యొక్క ప్రవచనం 7 ఏండ్ల గురించి ఉంటుంది. అదే ప్రవచనాన్ని ప్రభు ఇక్కడ కోట్ చేస్తున్నారు. అయితే సంఘం ఎత్తబడే విషయంలో కొందరు భూమి మీద 7 ఏండ్ల శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుంది అంటారు. దీన్ని ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అంటారు. కొందరు 3.5 ఏండ్ల శ్రమలు గడిచాక సంఘం ఎత్తబడుతుంది అంటారు. దీన్ని మిడ్ ట్రిబ్యులేషన్ అంటారు. కొందరు 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘము కూడా ఆ కాలంలో భూమి మీదే ఉంటుంది అని అంటారు. దీన్ని పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటే శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని అంటారు. అయితే నేనేమి నమ్ముతానంటే భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉండదు అని. అంటే ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ని నేను నమ్ముతాను. నా కారణాలు ఏంటంటే దానియేలు పుస్తకం 11వ అధ్యాయం 36వ వచనంలో క్రీస్తు విరోధిని గురించి చెప్తూ ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించింది జరుగును అని రాయబడింది. అంటే భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందని ప్రకటన పుస్తకంలో కూడా పేర్కొనబడిన ఉగ్రత పాత్రలను బట్టి మనకు అర్థమవుతుంది. సంఘము ఏమి నమ్ముతుందంటే దేవుని ఉగ్రత అంతటిని యేసుక్రీస్తు ప్రభువారే భరించి మనల్ని ఆ ఉగ్రత నుంచి తప్పించారు అని, మనల్ని పాపశిక్ష నుంచి విడిపించారని క్రీస్తునందు విశ్వాసం ఉంచింది. విశ్వసించని వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందని యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చెప్పబడింది. కాబట్టి ఇంకా దేవుని ఉగ్రతను ఏమాత్రం భరించవలసిన అవసరము సంఘానికి లేదు. అందుకే సంఘం ఈ శ్రమల కాలంలో భూమి మీద ఉండదు అని నేను నమ్ముతాను. ఇది వింటున్న మీరందరూ దీనితో ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే అని నేను కోరుకోను, కానీ ఒకటి కోరుకుంటున్నాను, ఎవరికి వారే వివేచించాలి అని. ఎందుకంటే యేసుప్రభు అన్నారు మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. లూకా సువార్త 8:18లో కూడా మీరు ఎలాగ వినుచున్నారో చూసుకోండి అని. ఇంకా పౌలు కూడా రాస్తున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 29వ వచనంలో ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును కానీ తక్కిన వారు వివేచింపవలెను అని. ప్రతి విషయాన్ని వివేచించాలి. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో ఎవ్వడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని. కాబట్టి లేఖనానుసారంగా వాక్యం వింటున్న ప్రతి వారు బెరయా సంఘస్థుల్లాగా అలాగుందో లేదో చెక్ చేసుకోవాలి. అయినా ఈనాటి ధ్యానంలో ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం ఒక్కటే, క్రైస్తవుల యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి అనంటే ప్రభు యొక్క రాకడ ఎప్పుడు అంటే ఇప్పుడే అన్నట్లుగా, ఇప్పుడే అయినా కూడా మనం సిద్ధంగా ఉండాలన్నట్లుగా మనము బ్రతకాలి. ఆ తీరులో మనం బ్రతకాలి. మన జీవన విధానం అలా ఉండాలని ప్రభు మనకి నేర్పిస్తున్నారు. అయినా చెప్పబడిన వాటిల్లో నువ్వు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నావు అని ప్రభు చూడరు. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా, ఆత్మఫలం ఉందా, ఆయన వచ్చే సమయానికి కానీ మనం వెళ్ళే సమయానికి కానీ అంటే మన ప్రాణం పోయే సమయానికి కానీ మనలో ఆత్మఫలం ఉందా లేదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనల్ని సిద్ధపరిచేవాడు. ఆయన రహస్య రాకడ ఏ క్షణం జరిగినా మనకి ఇదిగో పెండ్లి కుమారుడని కేకవేయు శబ్దము పరిశుద్ధాత్మదే అని మనం తెలుసుకోవాలి.
మనకున్న గురి గమ్యం ఒక్కటే, క్రీస్తు పోలికలోకి మార్చబడటం, అంతే. ఆయన పోలిక అంటే ఆయన మనస్సు లాంటి మనస్సు కలిగి ఉండటం. పౌలు అందుకే పలుసార్లు చెప్తూ ఉన్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును మీరును కలిగి ఉండండి అని. కొందరు యేసుప్రభులాగా ఉండడం అంటే దయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థతలు జరిగించడం, అద్భుతాలు చేయడం అనుకుంటారు. కానీ వాక్యము ఎలా చెప్తుందంటే ఆయన కలిగిన మనస్సును మీరు కలిగి ఉండమని. దేవుని మహిమ అద్భుతాలలో లేదు, ఒక పాపి మారు మనసు పొందటంలో ఉంది. అదే దేవుడు అద్భుతంగా చూస్తున్నారు. ఒక విశ్వాసి ఆత్మఫలం ఫలించటంలో ఉంది. అది దేవుని మహిమగా ఆయన పరిగణించారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తాం. అయితే మీరు అడగొచ్చు, యేసుప్రభు అద్భుతాలు స్వస్థతలు చేశారు, శిష్యులు చేశారు, మీరు కూడా చేస్తారని చెప్పారు కదా అని. నిజమే, యేసుప్రభు తన యొక్క దైవత్వాన్ని ప్రత్యక్షపరచటానికి చేస్తే, శిష్యులు వాక్యాన్ని స్థిరపరచటానికి చేశారని అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 3వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలా చాలా చోట్ల మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు అపోస్తుల చేత వాక్యాన్ని స్థిరపరిచేశాడు. అయితే ఈరోజు ఇలాంటివి లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, దయ్యాలను వెళ్ళగొట్టడం ఉన్నాయి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్గా ఉంటుంది. అంటే పోను పోను ప్రత్యక్షత ఎక్కువవుతుంది కానీ తక్కువ అవ్వదు. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు స్థిరపరచాలనుకున్న వాటిని ఆయన స్థిరపరిచేశాడు. ఇప్పుడు నిన్ను దక్కించుకోవడమే ముఖ్యం. ఇప్పుడు ఆ వాక్యము మన హృదయాల్లో స్థిరపరచబడాలి. అదే ఆయన ప్రధానమైన గురి. అందుకే ఇప్పటికీ ఆయన అవి జరిగిస్తూనే ఉన్నారు. మనం చేసే సేవ కన్నా ఆయనకు మనమే ముఖ్యం. అందుకే ఎవరికి వారు జాగ్రత్తగా ఉండి ప్రభువు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. ప్రతిదానిలో తలదూర్చి మనల్ని మనం పక్కదారి పట్టించుకోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన రాకడైతే తప్పకుండా ఉంది. ఎందుకంటే దాదాపుగా 300 ప్రవచనాలు యేసుప్రభు యొక్క మొదటి రాకడి గురించి ఉంటే అవన్నీ కూడా ఆయన నెరవేర్చారు. ఒక్కటి కూడా మిగిలిపోలేదు. కాబట్టి ఆయన రెండవ రాకడిని కూడా అలాగే నెరవేరుతాయి. ఒకవేళ మొదటి రాకడిలోని ప్రవచనాలు ఏమైనా నెరవేరకుండా ఉంటే అప్పుడు ఈ రెండవ రాకడి గురించి మనం నమ్మక్కర్లేదు. కానీ అన్నీ నెరవేరాయి కాబట్టి నమ్మకపోతే మనమే నష్టపోతాం. ఈ ధ్యాన భాగంలో 22వ వచనంలో ఆ దినములు అంటే ఆ శ్రమ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడిన అని రాయబడింది. యెషయా పుస్తకం 45వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ ఏర్పరచబడిన వారెవరో మనకు అర్థమవుతుంది. అక్కడ తండ్రి అయిన దేవుడు సంబోధిస్తున్నారు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు అని. ఇంకా అనేక చోట్ల ఈ రీతిగా పిలువబడటం ఇశ్రాయేలుని గురించి మనం చూస్తాం. ఇంకా 24వ వచనం చూస్తే అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనబరుస్తారని ప్రభు చెప్తున్నారు. ఇవన్నీ ప్రభు వారికి మనకి ఎందుకు చెప్తున్నారో కూడా చెప్పారు. ఇదిగో ఇవి జరగక ముందే మీకు చెప్తున్నాను, మీరు అలాంటి వారిని నమ్మొద్దు అని. మనం వారిని అంటే అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్తలను నమ్మకుండా ఉండాలని ప్రభు చెప్తున్నారు. చివరి వచనంలో పీను ఎక్కడ ఉందో అక్కడ గద్దలు పోగవుతాయని సామెతగా చెప్తున్నారు. నమ్మేవారుంటే నమ్మించేవారు ఎందరో బయలుదేరతారు. అన్ని విషయాల్లో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతిదాన్ని క్రీస్తు మనస్సుతో పోల్చుకుని సరిచూసుకోవాలి. దీన్ని మనం నమ్మొచ్చా లేదా అని. ప్రతి వాటిని మనం పరీక్షించాల్సిందే. ఆయన స్వభావంతో మనం పరీక్షించాలి. యేసుక్రీస్తు అయితే ఎంతో తను తాను తగ్గించుకున్నారు. కానీ క్రీస్తు విరోధి అయితే తను తాను ఎంతో హెచ్చించుకుంటాడని దానియేలు పుస్తకంలో స్పష్టంగా రాయబడింది. సూచనలు ఏం చెప్తున్నా మనమైతే క్రీస్తు ఈ క్షణం వచ్చినా వెళ్ళగలిగేలాగా సిద్ధంగా ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోకమునైనను అందులో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని. ఈ భూమి మీద జీవితం కన్నా ప్రభు మనకు వాగ్దానం చేసిన జీవితం చాలా చాలా మన ఊహకు అందనంత గొప్పది. ఆ నిరీక్షణ కలిగి జీవిద్దాం. చిన్న వాటి కోసం పెద్ద వాటిని పోగొట్టుకోవద్దని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మమ్మల్ని అన్ని విషయాల్లో అవగాహన కలిగి ఉండేలాగా పెంచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి విషయాన్ని గురించి శ్రద్ధ కలిగి పట్టించుకోవడానికి మాకు సహాయం చేయండి. వివేచించగలిగే తెలివిని దయచేయండి. మేము ఎక్కడా మోసపోకుండా మమ్మల్ని మీ జ్ఞానంతో, సత్య విషయమైన అనుభవ జ్ఞానంతో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. నీ రాజ్యంలోకి చేరేంత వరకు మేము చాలా సాధారణమైన జీవన విధానానికి అలవాటు పడేటట్లుగా మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, మేము ఇతరుల కోసం కాక నీ కోసం బ్రతికే కృప మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నాశనకరమైన గుంటలో ఎన్నటికీ పడకుండా మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.